జేడీబీసీ జావా డేటాబేస్ కనెక్టివిటీ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా రిలేషనల్ డేటాబేసెస్లో ఉండే డేటాని కావచ్చు, లేదంటే వాటిలో ఉండే ఆ యొక్క టేబుల్స్ని కావచ్చు ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఈ జావా డేటాబేస్ కనెక్టివిటీ చూస్తుందండి. అంటే ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్గా మార్కెట్లో వాడేటువంటి అరెకిల్, మైఎస్క్యూఎల్, ఎంఎస్ యాక్సెస్ ఇలాంటి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఉండే డేటాని ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఈ యొక్క జేడీబీసీ జావాలో చూస్తుందండి. మరి ఇక్కడ ఆ యొక్క రిలేషనల్ డేటాబేసెస్లో ఉండే డేటాని యాక్సెస్ చేసేదానికి మనకి డ్రైవర్స్ అనేటివి కావాలి. ఆ యొక్క డ్రైవర్ క్లాస్ ద్వారా ఆర్డీబీఎంఎస్లో ఉండే డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు. మనకి ఏ డేటాబేస్లో ఉండే డేటాని యాక్సెస్ చేయాలో దానికి సంబంధించిన ఆ యొక్క డ్రైవర్ క్లాస్ని మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ జావాలో java.sql అనే ప్యాకేజ్లో ఈ యొక్క రిలేషనల్ డేటాబేసెస్కి సంబంధించిన కనెక్టివిటీని లేదంటే దానికి సంబంధించిన క్లాసెస్ని అంతా కూడా ఈ ప్యాకేజ్లో అంటే java.sql అనే ప్యాకేజ్లో ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ యొక్క java.sqlలో అన్ని రిలేషనల్ డేటాబేసెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లేవు. మీరు ఏ పర్టికులర్ డేటాబేస్కి కనెక్టివిటీ చేయాలనుకున్నారో దానికి సంబంధించిన డ్రైవర్స్ని వాటిని అడిషనల్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఈ యొక్క జేడీబీసీ డ్రైవర్స్ ఇక్కడ రకరకాల డేటాబేసెస్కి రకరకాల విధాలుగా ఉంటాయి. లైక్ యాక్సెస్కి, అరెకిల్కి వీటికంతా కూడా ఉంటాయి. కొన్నిటికి ఉండకపోవచ్చు కూడా. మరి బేసికల్గా మీరు ఈ యొక్క జేడీబీసీలో డేటాబేస్ని యాక్సెస్ చేసేదానికి ఫస్ట్ మీరు చేయాల్సిన ఈ పాయింట్స్ చూసినట్లయితే డేటాబేస్ డ్రైవర్ని ఫస్ట్ రిజిస్టర్ చేయాలి మీ ప్రోగ్రామ్ ద్వారా. అట్లనే కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా యొక్క డేటాబేస్ని కనెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డేటా సోర్సు వాటిని యూజ్ చేసుకొని మీరు ఈ యొక్క కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా పర్టికులర్ డేటాబేస్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు స్టేట్మెంట్ని ఎలాంటి యాక్సెస్ కావాలి మీకు ఆ డేటాబేస్కి అనే దాన్ని ఆ యొక్క స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు పంపించవచ్చు. మరి ఈ స్టేట్మెంట్ పంపించిన తర్వాత వచ్చే రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క java.sql ప్యాకేజ్లో ఎక్కువగా క్లాసెస్ కంటే ఇంటర్ఫేసెస్ని వాడడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ డ్రైవర్ మేనేజర్ క్లాస్ ద్వారా మీరు ఈ
ఇటు చూడండి, ఏ ట్రూ క్లాస్, దిస్ ఇస్ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఆల్ క్లాసెస్ అవైలబుల్ అండ్ ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ వన్ ఫర్ యూ. సో డ్రైవర్ మేనేజర్ అనే క్లాస్ ఇక్కడ మేజర్ థింగ్ అనమాట. అయితే ఇక్కడ ది క్లాస్ డాట్ ఫర్ నేమ్ మెథడ్ ద్వారా, అంటే డ్రైవర్ మేనేజర్ యొక్క క్లాసుల్లో ఉంటుంది. ఈ క్లాస్ డాట్ ఫర్ నేమ్ అనే మెథడ్ ద్వారా మీరు ఏం చేయాలి, డేటాబేస్ డ్రైవర్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, అట్లనే గెట్ కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు ఆ యొక్క పర్టికులర్ డేటాబేస్కి కనెక్ట్ చేసుకునే అవకాశం వస్తుందండి. ఓకే, తర్వాత క్రియేట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, మీకు కావలసిన స్టేట్మెంట్ని క్రియేట్ చేసేదానికి ఒక ఆబ్జెక్ట్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ క్వరీస్ని సబ్మిట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ కూడా ఉపయోగపడుతుంది. మరి గెట్ రిజల్ట్ సెట్ మెథడ్ ఏం చేస్తుంది, రిజల్ట్ని తీసుకొని మెయింటైన్ చేస్తుంది. అలా ఇక్కడ డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని మెయింటైన్ చేసేదానికి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఇవ్వడం జరిగింది. డేటాబేస్ మెటాడేటా అనేది ఉంటుందండి. అది గెట్ మెటాడేటా అనే మెథడ్ ద్వారా కుదురుతుంది. దీంట్లో కనెక్షన్ క్లాస్లో ఉంటుంది. మరి ఇక్కడ ఎస్క్యూఎల్లో క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ద్వారా టేబుల్స్ని ప్లస్ వాటి యొక్క స్ట్రక్చర్ని డేటాబేస్కి మనం క్రియేట్ చేసేదానికి అవకాశం ఉందండి. మరి కమిట్ అనే దాని ద్వారా మీరు డేటాబేస్లో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ని పర్మనెంట్ చేసేదానికి ఉపయోగపడుతుందండి. మరి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళబోయే ముందర ఫస్ట్ మనం డేటా సోర్స్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. కనెక్ట్ చేయాలంటే డేటా సోర్స్ కావాలి. మరి డేటా సోర్స్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పర్ఫార్మెన్స్ అండ్ మెయింటెనెన్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, తర్వాత డేటా సోర్సెస్ అని ఉంది చూడండి, ఓడిబిసి, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ అని కూడా అంటాం. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా సోర్సెస్ కొన్ని ఉన్నాయి. మనం ఇప్పుడు అరాకిల్ తోటి మనం అంటే అరాకిల్ డేటాబేస్ తోటి మనం ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. మన ప్రోగ్రామ్స్ ద్వారా అరాకిల్ డేటాబేస్కి కనెక్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క డేటా సోర్స్ని అరాకిల్కి క్రియేట్ చేయాలండి. సో మరి ఇక్కడ యాడ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఇవ్వడం జరిగింది. మనకి కావాల్సిన డ్రైవర్ ఇది. ఓడిబిసి ఫర్ అరాకిల్ అని ఉంది. సో ఫినిష్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ డేటా సోర్స్ యొక్క నేమ్ ఏంటి, మనకి
ప్రోగ్రాంలో ఏ నేమ్ అయితే ఇవ్వబోతున్నామో కనెక్ట్ చేసేటప్పుడు అదే విధంగా ఇక్కడ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నేను క్లాస్ అనే నేమ్ డేటా సోర్స్కి ఇవ్వడం జరిగిందండి. డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్. అట్లనే యూజర్ నేమ్ డిఫాల్ట్గా అరాకిల్లో ఉండే యూజర్ స్కాట్, దానికి పాస్వర్డ్ వచ్చేసి టైగర్ ఉంటుంది కాబట్టి స్లాష్ ఇచ్చి టైగర్ అని ఇవ్వడం జరిగింది. మీరు నెట్లో ఉంటే కనుక సర్వర్ యొక్క ఇది కూడా నేమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో స్టాండ్ అలోన్ అయితే ఇక్కడికే సరిపోతుంది. సో ఓకే అంటున్నాం. సో మళ్ళీ ఓకే ఫినిష్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో మనం ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏదైతే డేటా సోర్స్ క్రియేట్ చేసామో అంటే క్లాస్ అని దాని పేరు ఇచ్చాం, ఆ క్లాస్ని వాడుకోవడం జరుగుతుందండి. ఓకే.